హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ అనుకోవచ్చు అండ్ వన్ ఆఫ్ ద మెమొరబుల్ అండ్ చాలా కష్టమైన ప్లేస్తో ఇప్పుడు ఈ స్టేజ్కి రాగలిగే ప్లేస్ అండి. సో అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే కడపలోని ఆర్ట్స్ గ్రౌండ్ అండి. ఇది ఆర్ట్స్ కాలేజ్కి దగ్గరలో ఉంటుంది, పక్కనే ఉంటుంది. సో ఇది దాదాపుగా చాలా ఇయర్స్ నుంచి ఉందండి, బట్ రీసెంట్లీ ఇది బాగా డెవలప్ చేశారు అండ్ మంచి స్టాల్స్ అన్నీ బాగా డెవలప్ అయ్యాయి. అండ్ ఇది వచ్చేసి రైల్వే రోడ్లో ఉంటుందండి అండ్ రైల్వే స్టేషన్కి 1.15 కిలోమీటర్స్కి నియర్గా ఉంటుంది. సో ఇది ఒక ప్రపంచం అండి, ఇది ఒక ప్రపంచంతో కూడిన ఇది. సో పిల్లలు, పెద్దలు అండ్ అందరూ కలిసి వచ్చి ఉదయాన్నే వర్కౌట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో మనం ఒకసారి ఒక లుక్ వేద్దాం రండి. సో వచ్చే వాళ్ళు వస్తా, పోతే వాళ్ళు పోతా. చాలా 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 బాగుంటుంది కదా. సో చూడండి, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రపంచంలో మనం స్ట్రగుల్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి. మీరు కూడా కడపలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డైలీ గ్రౌండ్కి రాగలగారు, ఫ్రీ అండి. సో చెట్ల కింద, చుట్టూ చెట్లు వాతావరణంలో యోగా చేసుకునే వాళ్ళు యోగా, రన్నింగ్ చేసుకునే వాళ్ళు రన్నింగ్, జాగింగ్ చేసుకునే వాళ్ళు జాగింగు అండ్ చాలా అథ్లెటిక్స్కి కూడా వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటారు. అండ్ బిఫోర్ అయితే ఇక్కడ అది లేదండి, గేటు రీసెంట్గా డెవలప్ చేశారు. చుట్టూ ఇంత బాగుంది కదా. సో ఈవెన్ పెట్స్ కూడా వచ్చి ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఎవరు ఆర్మీ టైప్స్, పోలీస్ ట్రైనింగ్ వాళ్ళు కూడా వచ్చి కొన్ని కోచెస్ ఉంటాయి కదా, కోచింగ్ సెంటర్స్, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ పోతూ ఉంటారు. సో చూడండి, వర్కౌట్ చేస్తున్నారు. జెంట్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా చేస్తారండి. అండ్ 2019లో నేను కూడా ఒక ట్రైనింగ్లో ఉన్నాను. సో అట్ దట్ టైం అనేది సో మచ్ మెమొరబుల్ థింగ్ అండి అండ్ హార్డెస్ట్ థింగ్ టు మీ ఆల్సో. ఎందుకంటే చూడండి ఎంత బాగా చేస్తున్నారు కదా. సో ఎందుకంటే ఆ టైంలో నేను డైలీ 5కి లేసి, చాలా మంచి టైం అనమాట, 5కి లేసి మార్నింగే వచ్చి జాగింగ్ చేసి ఆల్మోస్ట్ 4 రౌండ్స్ 1600 మీటర్స్ డైలీ చేయించేవాళ్ళు మా కోచరు. అండ్ నేను కొంచెం ఫిజికల్లీ చాలా వీక్, బట్ ఆ టైంలో ఈ యొక్క గ్రౌండ్లో ఈ మట్టిలో నా చెమట అయితే ఖచ్చితంగా కలిసి ఉందండి. సో నాకు చాలా ప్రౌడ్ మూమెంట్గా ఉంటుంది. సో మనం ఆ టైంలో కష్టపడినప్పుడు నాకైతే జాబ్ అయితే రాలేదు, బట్ ఆ జాబ్ అయితే నాకు వీళ్ళల్లో నేను కూడా గుర్తొచ్చాను. ఏదో ఉంటాయి కదా, గుర్తుకొస్తున్నాయి అని, నాకు కూడా కొన్ని గుర్తొస్తున్నాయండి. నేనైతే చాలా టైం స్పెండ్ చేసి చూసుకొని కాసేపు కూర్చొని, పిల్లలు ఆడుకుంటున్నారు కదా. సో సండే అయితే చాలా ఆడుకుంటారు. సో లాస్ట్ నేను కూడా ఆడుకొని వెళ్తాను ఖచ్చితంగా. నాకైతే షై అలా ఏముండదు, ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు కదా. సో నాకైతే ఆడుకోవాలనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే, ఖచ్చితంగా ఆడుకుంటాను. సో ఇలా ఇంట్లోనే రిస్ట్రిక్ట్ చేయకుండా బయటకు కూడా పంపించండి పిల్లల్ని. నాట్ ఓన్లీ బాయ్స్, గర్ల్స్ని కూడా కొంచెం గ్రౌండ్కి అలవాటు చేయండి, పిల్లల్ని కూడా అలవాటు చేయండి. మనకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది, మనం వెళ్ళగలం అనుకున్న వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు మిస్ చేయొద్దు. సో ప్రపంచం అనేది ఒక 4 గోడల మధ్య ఇళ్ళల్లోనే ఉండదని నా ఒపీనియను. కొంచెం రిలాక్సేషన్, కొంచెం వర్కౌట్, బాల్ అయితే బౌండరీ దాటింది. సో నేనైతే ఒక బాల్ అందించాను కూడా. సో చూస్తున్నారు ఏం చేస్తుందో, మేము కూడా వస్తామేమో అని కొంచెం ఒక రకంగా అనిపించిన, బట్ నైస్ టు క్యాప్చర్ దిస్ ఆల్ అండి. సో చాలా అంటే చాలా ఉంటుంది. మనం డైలీ మనకంటూ ఒక వరల్డ్ని క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు వచ్చి రన్నింగ్ చేయలేని వాళ్ళైతే వచ్చి ఒక లుక్ ఇవ్వండి, అసలు ఏం జరుగుతుందా అనేసి. మనమే ఏదో అయిపోతున్నాం, మనమే ఏదో చేసేసుకున్నాం అని కాకుండా ఖచ్చితంగా మీకైతే ఉపయోగపడుతుంది. సో ఆ టైంలో నేను కోచింగ్ తీసుకున్నాను, నాకైతే జాబ్ రాలేదని చెప్పాను కదా, బట్ అది నాకు నెక్స్ట్ టైం ఉపయోగపడింది నెక్స్ట్ జాబ్లో. సో ఆ జాబ్లో నేను హెల్త్ బాగాలేకుండా పోయానండి, బట్ ఇక్కడున్న యాప్టిట్యూడ్, రీజనింగ్స్ అవన్నీ నేను అక్కడ యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా నాకు ఆ జాబ్ వచ్చింది. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ టీచర్స్ హూ టీచ్ మీ. అంటే ఈ టైం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మనం కష్టపడినది ఎప్పుడు కష్టం వేస్ట్ అవ్వదు. సో రిమైండ్ దట్ ఎవ్రీ వన్. అండ్ వచ్చి ఇలాంటి గ్రౌండ్స్ని, ఓపెన్ గ్రౌండ్స్ని అండ్ పిల్లల్ని తీసుకొని వచ్చి పిల్లల్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ, చూడండి ఎంత బాగా పరిగెస్తున్నారు కదా.
సో పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు, సో మీరు కూడా రండి, విజిట్ చేయండి. సో మీరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు చేయడం వల్లే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. అండ్ రీసెంట్లీ కాబట్టి నాకు కొన్ని మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. వాటిని నేను రెక్టిఫై చేసుకుంటూ కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఖచ్చితంగా నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినారో, నా వీడియోస్ చూసినారో వాళ్ళని ఖచ్చితంగా నేను సాటిస్ఫై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.